శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణాధిపతయే నమ. శ్రీ శారదాంబాయే నమ. రేపు అనగా 30వ తారీఖు 30/4/2025 బుధవారము, అక్షయ తృతీయ అని కూడా అంటారు. అసలు ఈ అక్షయ తృతీయ అంటే ఏమిటి, దీని విశేషం ఏమిటి కొద్దిగా తెలుసుకుందాం. సంస్కృతంలో అక్షయ అంటే శాశ్వతమైనటువంటిది, క్షయము లేనటువంటిది, అంటే నాశనము లేనటువంటిది అని అర్థం. అక్షయ తృతీయ ఈ వైశాఖ మాసంలో వచ్చే 3వ తిథి. ఏకం ద్విత్రిణి అంటారు లాగా తృతీయ అంటే 3వ తిథి. ఈ అక్షయ తృతీయ నాశనము లేనటువంటిది, ఎప్పటికీ కూడా అంతము కానటువంటిది అని కూడా అర్థం వస్తుంది. శాశ్వతమైనటువంటిది. అందుకే వీలైనంత వరకు పాపము చేస్తే పాపం శాశ్వతమైన మన యొక్క కర్మను మనకిస్తుంది, పుణ్యము చేస్తే శాశ్వతమైన పుణ్యాన్ని మనకిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మామూలుగానే మానవులు ఎవరైనా సరే మనము పుణ్య కార్యక్రమాలు చేయవలేను. దాన ధర్మములు, పుణ్యము, మంచి పనులు, మంచి సలహాలు, ఇతరుల యొక్క ఆనందానికి మనం సంతోషపడ్డము, ఇతరులు బాగుపడితే సంతోషపడ్డము, ఇలాంటివి మనము అలవర్చుకోవాలి. ఇతరులను చూసి దుఃఖించడం కానీ, బాధపడడం కానీ, మనం వారి గురించి అసూయపడ్డం కానీ చేస్తే మనకు మంచిది కాదు. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మనం చేసేటువంటి ఏ కర్మలైనా, పాపకర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు, పాపం చేస్తే రెట్టింపు పాపాలు, పుణ్యం చేస్తే రెట్టింపు పుణ్యాలు లభిస్తాయి. కాబట్టి ఇటువంటి శాశ్వతమైన పుణ్యాన్ని కలిగించేటువంటి అటువంటి రోజే అక్షయ తృతీయ. చిన్న చిన్న పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాల వాళ్ళు కావచ్చు, వారి శక్తానుసారంగా చేసే చిన్న వ్యాపారాలు, చిన్న పనులు ఏమన్నా కానీ ప్రారంభించాలనుకున్న వారు కానీ, వివాహం కానీ ఇట్లా చేసుకునేటువంటి వారు కూడా చాలా శ్రేష్టం. ముహూర్తాల్లో కూడా చాలామంది అక్షయ తృతీయ రోజు పెళ్లి ముహూర్తం కుదిరితే చాలా సంతోషపడతారు. చాలా ముహూర్తాలు ఉంటాయి రేపటి రోజు. ఎందుకు కారణము అనగా చాలా శ్రేష్టమైనటువంటిది. అందులో వైశాఖ మాసంలో వస్తుంది మనకి అక్షయ తృతీయ అనేటటువంటిది. వైశాఖ మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి మరీ ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి వైశాఖ మాసం. ఈ విశాఖ మాసం, విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమితో వస్తుంది కాబట్టి వైశాఖ మాసం అంటారు. విశాఖ అనగానే శాఖ, వేడి, ఉష్ణము అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఎండలు బాగా పెరుగుతాయి, అందుకే కారణం కూడా. ఈ వైశాఖ మాసములో మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. రేపటి రోజు అనగా అక్షయ తృతీయ నాడు అన్నవరములోను విష్ణుమూర్తికి చక్కగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన వ్రతాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా సింహాచలంలో సింహాద్రి అప్పన్న అంటారు. సింహాచలంలో అప్పన్న స్వాముల వారికి అత్యంత అద్భుతంగా జరిగేటటువంటిది. ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రేపు చాలా అద్భుతంగా జరిగేటటువంటిది. సింహాచలంలో స్వామివారి నిజ రూప దర్శనము ఇవన్నీ జరుగుతుంటుంది. అక్కడ స్వామివారికి అతి తీవ్రంగా నరసింహస్వాములు కాబట్టి అక్కడ స్వామివారికి గంధము పూసి శాంతపరుస్తారు స్వామివారిని. అక్కడ గంధం శీతలానికి చిహ్నం కాబట్టి శాంతపరుస్తారు. ఇటువంటి శ్రేష్టమైన రోజుల్లో, అందులో ఎండాకాలం కూడా కాబట్టి ఎవరైనా సరే భక్తులు వారి శక్తానుసారముగా మనస్ఫూర్తిగా శ్రీ మహావిష్ణువును ఆరాధించి, అలాగే బియ్యం దానం చేసేటటువంటి వారు కానీ, వస్త్రదానం చేసేటటువంటి వారు కానీ, నీరు దానం చేసేటటువంటి వారు కానీ, శీతల పానీయములు, శీతల పానీయం అంటే మరి కూల్ డ్రింక్లు అనుకోగలరు, అటువంటివి కాదు, కొబ్బరి బొండాం లాంటిది, చెరుకు రసం లాంటిది, అలాంటివి పళ్ళ రసాలు, ఇటువంటివి బీదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేస్తే కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. బీదవారికి కూడా చేయవచ్చును, అందరికీ కూడా చేయవచ్చును. అందరూ కూడా భగవత్ స్వరూపులే. కాబట్టి రేపటి రోజు చేసే పుణ్య కార్యక్రమాలన్నీ కూడా అత్యంత పుణ్యాన్ని మనకిస్తాయి. అయితే ఇదంతా చెప్పిన విధంగానే పుణ్యము రావాలి అని చేసేదానికంటే కూడా మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది చాలా మంచి రోజు.
చాలా పుణ్యమైన దినం కాబట్టి ఈరోజు చేసే ఏ పనైనా మంచి పని ద్వారా మనకు మంచి జరుగుతుంది. 10 మంది కూడా మంచిగా బాగుపడతారు, సంతోషపడతారన్న తపనతో చెయ్యాలి. ఏదో ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి ఎదురు చూడడం కాదు. చేసే వరకు మన ధర్మం చెయ్యాలి. ఆ తపనతోటి మహావిష్ణువును ఆరాధించి శక్తి ఉన్నవారు భక్తిగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం కానీ, చదవడం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారు వినడం కానీ శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క ఈ అక్షయ తృతీయ నాడు ఇంకా కొన్ని విశేషాలున్నాయి. మహావిష్ణువు ఈ యొక్క వైశాఖ మాసములో వచ్చే అక్షయ తృతీయ నాడు విశేషములు ఏమిటబ్బా ఇంకా అంటే, మహావిష్ణువు 6వ అవతారమైనటువంటి పరశురాముడుగా జన్మించింది సైతం ఇదే రోజునని, మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షుల వారు గణేశుడికి మహాభారతాన్ని చెప్పడం మొదలుపెట్టింది సైతం ఇదే రోజునని చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు చిన్నతనములో తన మిత్రుడైన కుబేరుడిని కలిసింది కూడా అక్షయ తృతీయ రోజునని చెబుతూ ఉంటారు. పవిత్ర గంగానది సైతం భూమికి వచ్చి చేరింది కూడా ఇదే రోజునని హిందువుల విశ్వాసం, ఋషులు చెప్పినటువంటి వాక్యం. అలాగే పాండవులు వనవాస సమయంలో వారికి చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు సూర్యనారాయణ స్వామిని ఆరాధించగా ఆ సూర్యనారాయణ స్వాముల వారు వారికి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర కూడా ఇటువంటి ఇదే రోజని చెప్పి కూడా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి వారికి అక్షయ పాత్రను ప్రసాదించింది కూడా సూర్యనారాయణ స్వామి అక్షయ తృతీయ రోజని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడున ఉపవాసం ఉండే శక్తి ఉపవాసం ఉండవచ్చును. ఉండినా లేకున్నా శాకాహారాన్ని భుజించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించి స్వామివారికి ఇంట్లో మనం వండుకున్న శాకాహార పదార్థాలు చక్కగా నైవేద్యం సమర్పించి ఆ పదార్థాలని పదార్థంలాగా కాకుండా ప్రసాదంలాగా భావించి తీసుకోవడం ద్వారా అత్యంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయను అందరూ చక్కగా జరుపుకోవాలని భక్తులందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షములు అందరికీ కలగాలని కోరుకుంటూ భక్తిగా శ్రద్ధగా ఆచరించండి. నేను ప్రతిసారి చెబుతూనే ఉంటాను, చేయడం ముఖ్యం కాదు, ఆ చేసేది భక్తిపూర్వకంగా పరమాత్ముడికి విశ్వాసముతో శ్రద్ధగా చేసుకోవాలి. యద్భావన సద్గతి, మన భావన ఎలా ఉంటుందో మనకు దాని యొక్క ఫలితం కూడా అలాగే ఉంటుంది. స్వామి ప్రీతి చెందాలి, దేవుడు అనుగ్రహించాలి, దేవుడు తృప్తి చెందాలి, దేవుడు సంతోషపడాలన్న తపనతో చేస్తూ ఉంటే ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మీ ఒట్టిపల్లి కృష్ణకుమార శాస్త్రి.